మీకు తెలుసా నవంబర్ 30th ని వరల్డ్ స్కీరీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారని. ప్రతి తెలుగింట్లో సేమియా పాయసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చెప్పాలంటే ఈ రెసిపీ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎప్పుడు ఇంట్లో చేసినా తృప్తిగా ఆస్వాదిస్తాను. వరల్డ్ స్కీరీ డే సందర్భంగా ఇప్పుడు మీకు సేమియా పాయసాన్ని ఈజీగా త్వరగా చేసుకునే పద్ధతిని చూపించేస్తాను. ఫస్ట్ పాన్ లో కాస్త నెయ్యి వేసి సేమియాని ఇలా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి పాలు పోసుకుని పాలని మరిగించండి. రోస్ట్ చేసుకున్న సేమియాని పాలల్లోకి వేసి ఉడికేంత వరకు కుక్ చేయాలి. ఇప్పుడు అసలైన మ్యాజిక్, పర్ఫెక్ట్ స్వీట్నెస్ అలాగే రిచ్ క్రీమీ టెక్స్చర్ కోసం నేను దీంట్లో నెస్లే మిల్క్ మేడ్ ని యాడ్ చేస్తున్నాను. బాగా కలిపి ఇందులోకి యాలకుల పొడి అలాగే రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోండి. చూడండి, నెస్లే మిల్క్ మేడ్ తో చేసిన సేమియా పాయసం ఎంత క్రీమీగా డెలిషియస్ గా ఉందో. ఇది ఏ ఫెస్టివల్ కైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ప్రత్యేకంగా ఈ రోజు జరుపుకుంటున్న వరల్డ్ స్కీరీ డేకి. సో ఈ వరల్డ్ స్కీరీ డేకి మీకు నచ్చిన పాయసాన్ని నెస్లే మిల్క్ మేడ్ తో రిచ్ గా క్రీమీగా యమ్మీగా తయారు చేసుకోండి. టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. జాయిన్ ద సెలబ్రేషన్ అండ్ షేర్ యువర్ ఖీర్ స్టోరీ విత్ నెస్లే మిల్క్ మేడ్.